విధుల్లోకి తీసుకోవాలి, కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి. వాడు అమలు చేయకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాడు దాన్ని గమనించేయాలి. ఈరోజు ఆ విధంగానే కాంట్రాక్టర్ పారిపోయినా సరే వర్కర్స్ జీతాలు ఇప్పించే కార్యక్రమం కానీ వారికి బోనస్ ఇచ్చే కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మీరందరూ కూడా ఇక్కడ కార్మికుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా పని ఒక్కటే, లోపల ఉన్న కార్మికులందరినీ కూడా ఆపుదాం. ఏం పని ఆపడం కాదు, రోడ్డు ఒక్కటే కాదు, ఈయన చెప్తాం తొందర పడుకో, ఎన్ని చేద్దాం, ముందు మనుషులు రావాలా, ముందు సమయం కావు నేను చెప్పేదేను. అందుకని ఈ రోజు పోరాటాన్ని జయప్రదం చేయడానికి యావత్ కార్మిక వర్గాన్ని రంగంలో దించాలి. మిగిలిన వాళ్ళు సమ్మెలో లేని వాళ్ళని కూడా సమ్మెలో వచ్చేటువంటి పని చేయాలి. దొంగ కార్మికులను ఎవరినైనా తీసుకెళ్లేదని ప్రయత్నం చేస్తే కాళ్ళు ఎరగొట్టాలి, ఆపుతాం. పని ఒక్కటే, లోపల ఉన్న కార్మికులందరినీ కూడా ఆపుదాం. ఏం పని ఆపడం కాదు, రోడ్డు ఒక్కటే కాదు, ఈయన చెప్తాం తొందర పడుకో, ఎన్ని చేద్దాం, ముందు మనుషులు రావాలా, ముందు సమయం కావు నేను చెప్పేదేను. అందుకని ఈ రోజు పోరాటాన్ని జయప్రదం చేయడానికి యావత్ కార్మిక వర్గాన్ని రంగంలో దించాలి. మిగిలిన వాళ్ళు సమ్మెలో లేని వాళ్ళని కూడా సమ్మెలో వచ్చేటువంటి పని చేయాలి. దొంగ కార్మికులను ఎవరినైనా తీసుకెళ్లేదని ప్రయత్నం చేస్తే కాళ్ళు ఎరగొట్టాలి, ఆపుతాం. నిరోధక సమ్మె జరుగుతుంది. కాంట్రాక్టర్లు ఎక్కడ పడితే అక్కడ మీరు రాకపోతే మీ పాసులు క్యాన్సిల్ చేస్తాము అని చెప్పి బెదిరిస్తున్నారు. అలాగే కొంత అధికారులు కూడా బెదిరిస్తున్నారు. ఇక్కడి నుంచి కొంతమంది తీసుకెళ్లి వాళ్ళు గొడ్డి సేకరణ చేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళు భయపడికి వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైనా ఒక మాట చెప్తే ప్రొడక్షన్ ఏరియాలో ఎవరు చేపెట్టే పరిస్థితి లేదు. ఈరోజు SMS ల్యాబ్లు కానీ, SMS 2 ల్యాబ్లు కానీ, TPP కానీ, ప్రొకోవన్ కానీ ఎవరికి పాసులు క్యాన్సిల్ చేయాలంట. ఎందుకంటే వాళ్ళే రమ్మంటున్నారు, మిగతా వాళ్ళు ఎవరికైనా రాకపోతే భయపిస్తున్నారు. సైలెంట్ గా ఉండండి దయచేసి. మీకు అందరికీ ఉద్యోగాలు నిలబెడతాం, అలాగే నిర్వాసాలందరికీ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మగ్గులు స్టార్ట్ చేశారు. ఎందుకు వేశారు, దేనికోసం వేశారు? మనం ఓట్లతో గెలిచి మనం ఇంత కష్టాలతో ఉంటే, మనం ఇంత ఇబ్బందులతో ఉంటే మగ్గులు చోటేసినట్లయితే వాళ్ళకి ఏ విధమైన బుద్ధి చెప్పాలో ఒక్కసారి ఆలోచించాలని చెప్పుకునే సభాముఖం మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందువల్లంటే మనం అడగలేదు, మనకు వచ్చి చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మనం ఇంతమందిని తీసేస్తూ ఉంటే ఎవరు కూడా మాట్లాడటం లేదు. మాట్లాడకపోగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉందో మేము ప్యాకేజీ ఇచ్చాం కాబట్టి ఆ ప్యాకేజీలోనే మనుషులు తీసేయాలని ఉంది కాబట్టి మనుషులు తీసేస్తున్నామని చెప్పి సాక్షాత్తు స్టీలు సహాయ మంత్రి శ్రీనివాసరావు చెప్తే రాష్ట్రంలో ప్రభుత్వం ప్రశ్నించాలా లేదా నేను అడుగుతా ఉన్నాను. ఏమయ్యా నువ్వు ఆలోచన చెప్తా ఉన్నావు, ఎక్కడ పోతారు అని చెప్పి అడగాలా లేదా నేను అడుగుతా ఉన్నాను. అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి. దాఖలాలు లేని పరిస్థితి, కనీసం ఇక్కడ రాని పరిస్థితి అనేది ఉందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా సభాముఖం మనం చేస్తాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా దాని మునుమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, ఎవరో పవన్ కళ్యాణ్ గారు. తెలియజేస్తున్నా అంటే నష్టపోయిన వాళ్ళు మనం ఎంత కష్టపడాలో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా సభాముఖం మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ విధంగా ఎన్ని రోజులు జరిగినా సరే ఈ సమ్మె సక్సెస్ చేసేదానికి మనం ప్రయత్నాలు చేయాలి. అందులో భాగంగా ఈరోజు మన యొక్క పోరాట కమిటీ కూర్చుంది. ఏదైతే సైట్ లీడర్స్ అందరూ కూర్చొని తజ్జులు పడుతున్నారు, చర్చిస్తూ ఉన్నారు, వాళ్ళు ఆ మీటింగ్ అయిన దగ్గరికి వచ్చి ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. నేను మాత్రం కోరేది ఒకటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకు చాలా అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎలాగో అన్యాయం చేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని నమ్మబలికింది.
ఏం చెప్పింది? ఇక్కడికి వచ్చి మన తాలూకా వాయిస్ ని, మన తాలూకా రైట్స్ ని, మన తాలూకా హక్కుల్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితికి తీసుకురాబోతున్నారు ప్రభుత్వాలు. దీన్ని ఎదుర్కోవాలన్నా ఈ రోజు మీ సమ్మె సక్సెస్ కావాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. అందుకనే ఈ రోజుని మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం మీకు వెన్నంటి ఉండడానికి ప్రధాన కారణం. ఎందుకంటే ఆ చట్టాలు వచ్చాయంటే అసలు కార్మిక వర్గం నిలబడలేనటువంటి పరిస్థితి. తిరిగి మనం పూర్వకాలం ఎప్పుడు చెప్పేవారు బానిసలు ఉండేవారని, ఆ బానిస బతుకుని మనందరినీ కూడా ఈడ్చుకెళ్ళడానికి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కొట్టుకుపడుతున్నాయి. దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా మన కార్మిక వర్గం మీద ఉంది. ఆ రకంగా ఎదుర్కొని మన హక్కుల్ని, మన తాలూకా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన కార్మిక వర్గం మీదే ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మనం ముందుకెళ్ళడానికే నిన్న విజయవాడలో కూడా మీ సమ్మెకి సంఘీభావంగా పెద్ద ఎత్తున వామపక్షాలన్నీ కూడా ఒక పెద్ద పోరాటాన్ని నిర్వహించాయి. ఎటువంటి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్లోని జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలి. ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకొని దీన్ని విత్డ్రా చేయాలి, మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తేవాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అని నిర్ణయించడం అనేది జరిగింది. ఆ రకంగా నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు సంఘీభావంగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మీరు చేస్తున్న సమ్మె సక్సెస్ కావాలని, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని, తీసేసినటువంటి 2000 మందిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. తీసుకునేదాకా కూడా మన సమ్మె కొనసాగుతుంది. యాజమాన్యం మీద అటువంటి ఒత్తిడి మనం తీసుకురాగాలనే విశ్వాసంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.